హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్. ఈరోజు ఈ వీడియో చూస్తే ఈ క్రైస్తవ మతం ఎంతవరకైనా తెగుతుంది అంటే వీళ్ళకి మత పిచ్చి ఎంత ఉందన్నది ఒకసారి మీరు ఆ మత పిచ్చిని విద్యార్థులపై కూడా వీళ్ళు రుద్దుతున్నారంటే ఒకసారి వీడియో చూశాక మళ్ళీ మాట్లాడుకుందాం. జై శ్రీరామ్. యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషముతో యెహోవాని సేవించుడి, ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి. యెహోవాయే దేవుడని తెలుసుకునుడి. ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములో ప్రవేశించుడి. ఆయనను స్తుతించుడి, ఆయన నామమును కనపరచుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరములు ఉండును. చూశారు కదా వీడియో. ఇది మన రాజమండ్రి సిటీలో కోరి మార్కెట్కి వెళ్ళే రూట్లో రాజా థియేటర్కి ఆపోజిట్లో ప్రతిభ కాలేజీలో ఆగస్టు 15 సందర్భంగా మనం అందరం స్వతంత్ర దినోత్సవం పురస్కరించుకొని జెండా వందనం చేస్తాం. దానికి ముందుగా వీళ్ళు క్రైస్తవ మతానికి సంబంధించిన ప్రార్థన చేసి అప్పుడు మన జెండా వందనం చేశారు. అంటే వీళ్ళు శుభం తెలియని పిల్లలు, విద్యార్థులు వాళ్ళపై మతాన్ని ఎలా రుద్దుతున్నారో ఒకసారి వీడియోలో చూశారు కదా. ఇలాంటి వారిపై మనం వెంటనే పోలీస్ కంప్లైంట్ ఇవ్వకపోతే ఇంకా ఇలాగా ఎన్నో కాలేజీలు, ఈ కాలేజీలన్నీ విదేశీ డబ్బులతో నడపడం, విదేశీ మతాన్ని ప్రోత్సహించడం ఇది చట్టరీత్యా నేరం. దీనిపై అన్ని హిందూ సంఘాలు కలిసి రాజమండ్రిలో మనం కంప్లైంట్ ఇవ్వడానికి సిద్ధమవుతున్నాం. దానికి ఈ వీడియో ఎందుకంటే ఎక్కువ మందికి చేరితే ప్రతి ఒక్కళ్ళు చైతన్యం రావాలి, ఇలాంటివన్నీ అరికట్టాలి. వీళ్ళ మతం ఎంతవరకు అన్నది వాళ్ళ ప్రార్థన మందిరాల్లో చేసుకోవాలి. అంతేగాని అపశుభం తెలియని పిల్లల మీద యెహోవా దేవుడు ఒక్కడే అని చెప్పడం అనేది ఇది చాలా చట్టరీత్యా నేరం. దీనిపై ఆ స్కూల్ యజమానిపై వెంటనే కంప్లైంట్ ఇవ్వాలి. కంప్లైంట్ ఇవ్వడానికి 5వ సైన్యం సిద్ధం అవుతుంది. అలాగే ఈ రాజమండ్రిలో ఉన్న ధార్మిక సంఘాలన్నీ కలిసి వస్తే మనం అందరం కలిసే ఈ కంప్లైంట్ ఇద్దాం. అందరికీ జై శ్రీరామ్, జై హింద్.